వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ముగిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భేటీ. సామినేని ఉదయభాను కామెంట్స్ చేశారు. జగన్ విధానాలు నచ్చక పార్టీని వీడుతున్న వైసీపీకి రాజీనామా చేస్తున్నా, నాతో ప్రయాణం చేసే వాళ్ళని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. జనసేన పార్టీ బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తా. కూటమికి తగ్గట్టుగా వివాదాలకు తావు లేకుండా నడుచుకుంటా. ఈ నెల 22న జనసేనలో జాయిన్ అవుతున్నా. రేపు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ ముఖ్యమైన నాయకులు ముఖ్యంగా నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను 1999లో. ఆయన రాజకీయంగా నాకు అనేక రకాలుగా నాకు అవకాశాలు కల్పించారు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నన్ను పిసిసి కార్యదర్శిగా చేశారు. యువజన కాంగ్రెస్లో పనిచేసినప్పుడు కూడా నాకు అనేక సార్లుగా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ తర్వాత 99లో మొదటిసారిగా నాకు మా జిల్లాలో ముఖ్యమైన నాయకులు ఇవ్వద్దన్నా కూడా టికెట్ని నాకు ఆయన తప్పకుండా గెలుస్తాడు ఉదయభాన్ అని చెప్పి ధైర్యంగా నాకు ఆయన టికెట్ ఇచ్చాడు. మరి మొదటిసారి గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర్ గారికి అండగా ఉన్నాను నేను. ఆ తర్వాత వారు చనిపోయిన తర్వాత మరి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే 2011లో పార్టీ పెట్టగానే మరి ఈ రోజు వరకు అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాల సేవలు అందించాను. జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. మరి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మరి ఆయన యొక్క అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలు నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కానీ, అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను. ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. అనేక రకాల అపరిష్కృతంగా ఉన్న పనుల గురించి అడిగాను. కాబట్టి ఇవన్నీ కూడా నాలో నిరుత్సాహాన్ని కలిగించింది. మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తల పట్ల కానీ, నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగపడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి, నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. హామీలు అంటూ మేమేం ప్రత్యేకంగా అడగలేదండి. పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేద్దాం అనుకున్నాను. రాజీనామా చేసిన తర్వాత మరి మొట్టమొదటి కూడా నేను కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెసే వైఎస్ఆర్ పార్టీగా ఆ రోజు ఈ స్టేట్లో ఉంది కాబట్టి మరి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మరి తప్పకుండా రేపు పార్టీ కార్యకర్తలకి నా యొక్క శ్రేయోభిలాషికి వ్యవహరిస్తాను. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వివాదం రాకుండా, కాంట్రవర్సీ రాకుండా తప్పకుండా నేను మొట్టమొదటి కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ప్రజాశ్రేయస్సే నా యొక్క ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా పనిచేస్తాను తప్పకుండా. అది ఎవరి అభిప్రాయం వారిదమ్మా. లేదు, నాతో పాటు మన బాలినేని మాజీ మంత్రి బాలినేని గారు కూడా వస్తున్నట్టు తెలిసింది. అది నేను ఇంకా తెలుసుకోవాలి. 22వ తారీఖు ఇక్కడ నుంచి సార్ మీ ఎక్కడ సభ ఏర్పాటు చేస్తారు? లేదు, ఇక్కడే పార్టీ కార్యాలయంలోనే. అవన్నీ తర్వాత